హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మరొక మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే లేచి, బయట ఊడ్చి, ముగ్గులు పెట్టేసి, కిచెన్‌లోకొచ్చేసి అల్లం దంచుతున్నాను టీ పెట్టుకోవడానికని. అల్లం టీ తాగితే ఉంటుంది నిజంగా ఒక 2, 3 అవర్స్ ఎనర్జీ ఉంటుంది. చక్కగా పనులన్నీ చేసేసుకోవచ్చు ఫాస్ట్‌గా. ఇక టీ తాగుతూ ఆలోచిస్తున్నాను. టిఫిన్ ఏం చేసుకోవాలి అని. ఏ పిండి లేకపోతే ఏం ఆలోచిస్తాం? అదేనండి మీరనుకుంటుందే. ఉప్మా చేసేసుకుంటాం కదా! ఫాస్ట్‌గా అయిపోతుంది. ఉప్మా చేసేసి, అన్నం చేశాను, ఆలుగడ్డ టమాటా కర్రీ చేసేసి ఆఫీస్‌కి రెడీ అయిపోయాను. ఇక మార్నింగ్ అయితే బై వాక్ వెళ్ళాల్సిందే. వాడు పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళిపోతాడు కాబట్టి 20 నిమిషాలు నడవాలి. ఇక సాయంత్రం వాడు తీసుకొనొస్తాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు. చూడండి ఇప్పుడే వచ్చేసాం. వాడికి ఆ బండంటే చాలా ఇష్టమనమాట. ఇంకేముంది సాయంత్రం రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇల్లంతా ఊడ్చేసుకొని, టీ పెట్టేసుకొని తాగేసి బట్టలు మడతేస్తున్నాను. ఇంకొన్ని దండం మీద ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇంకో చైర్‌లో పడేయటం. ఓపికుంటే మడత పెట్టటం. లేదంటే రేపు చూసుకుందాం అనుకోవటం. ఇక అలా ఆలోచిస్తూనే మళ్ళీ సాయంత్రానికి చపాతీలోకి ఏం కర్రీ చేయాలి? పొద్దునకి టిఫిన్ ఏం చేయాలి? రేపటికి కర్రీ ఏం చేయాలి? ఇలా ఉంటుందనమాట. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ పని చేసుకోవటం. నా డే రొటీన్ నచ్చిందా? ఒక్క నిమిషంలో చూపిచ్చాను షార్ట్‌లో. ఎందుకంటే టైమ్ లిమిట్ ఉంటుంది కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా రాధా గోపాలం ఛానల్‌ని? ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. రీచ్ అవుతుంది ఇంకొంతమందికి. ఈ మధ్య ఛానల్ గ్రోత్ అవుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఏం చేస్తున్నారు? రేపటికి టిఫిన్ కమెంట్